అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. మా అక్క కూతురు పెళ్లి సందడిలో ఇది 6th వీడియో. ఇది వచ్చి గాజుల ఫంక్షన్ అనమాట. గాజుల ఫంక్షన్ అంటే ఇది కర్ణాటకలో చాలా ఫేమస్, అంటే ప్రతి పెళ్లిలో జరుగుతుంది ఇది. బట్ నెల్లూరు సైడ్ అయితే మాత్రం ఇది నాకు తెలిసి లేదు, ఏదో నార్మల్గా చేసుకుంటారేమో కానీ గాజులు వేసుకోవడం అట్లా. బట్ ఇట్లా ఫంక్షన్ లాగా చేసుకోవడం మాత్రం నెల్లూరులో నాకు తెలిసి ఫస్ట్ టైం ఉంటా. ఇక్కడ ముందు ఎవరైనా చేసుకున్నారేమో నాకు తెలియదు. ఇదేం లేదు. ఆ రోజు ఏంటంటే అందరూ మనకు కావాల్సిన లేడీస్ అందరినీ కూడా పిలుచుకొని అందరికీ గాజులు వేయించి భోజనాలు పెడతారు. కర్ణాటకలో అయితే పెళ్లి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది ఈ రోజు నుంచి అనమాట. కర్ణాటకలో ఏంటంటే గాజులోళ్ళని పిలుచుకొని వస్తాము. సో ఆ గాజులోళ్ళే వచ్చి గాజులు వేసి అందరికీ ఎన్ని గాజులు వేసామనేది లెక్కలు చూసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకి ఆ ప్రొవిజన్ లేదు. నెల్లూరులో అంటే గాజులు వాళ్ళు వచ్చి చేసేంత ప్రొవిజన్ లేదు. కర్ణాటకలో అయితే అది ఆచారం కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చి వేసి వెళ్తూ ఉంటారు. బట్ మనకి నెల్లూరులో అలా అలవాటు లేదు కాబట్టి మేము గాజుల షాప్లో అడిగితే కూడా లేరు మేడం ఇప్పుడు ఎవరు వేస్తున్నారు అని అన్నారు. సో అందుకని మేము అది వదిలేసి మా సరోజమ్మ చేత, అంటే ఈమె ఇస్తుంది కదా వీడియోలో, ఆమె ఎల్లో కలర్ సారీ ఆమె చేత గాజులు వేయించాం అనమాట. అలా గాజులు వేయడం కూడా ఒక అదృష్టము, వేయించుకోవడం కూడా ఒక అదృష్టం అనమాట. సో ఈ ఫంక్షన్ అయిన తర్వాత అయితే మాత్రం అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అందరు గాజులు వేసుకున్నారు కదా. అలవాటు లేని వాళ్ళు కూడా అలా 1 డజన్ 2 డజన్లు వేసుకొని వాటిని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఫంక్షన్ తర్వాత అందరు హ్యాపీస్ అనమాట. సో గాజులు వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు అండ్ భోజనాలు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ మేము ఇది ఎలా చేసాము అంటే కర్ణాటక స్టైల్లో కాకపోయినా మన స్టైల్లో మనం చెయ్యాలి అనేసి ఫస్ట్ గణపతికి పూజ చేసి హారతి అదంతా చేసిన తర్వాత అమ్మాయి చేత తాంబూలం 5 మందికి ఇప్పించి అండ్ గాజులు ఒక ముత్తైదు చేత పెళ్లి కూతురికి గాజులు వేయించి ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఫస్ట్ మా పాపకు వేసింది మా వేదవతమ్మ. సో ఆమెను కూడా నేను మీకు చూపిస్తాను. ఆమె చాలా అందరికంటే పెద్ద కాబట్టి ఆమె చేత వేస్తే మంచిది అని మేము తన చేత వేయించాము. మిగతా వాళ్ళందరికి కూడా మా సరోజమ్మ వేసింది. ఫస్ట్ మా వేదవతమ్మ గాజులు వేసుకొని తర్వాత పాపను కూర్చోబెట్టి గాజులు వేశారనమాట. సో పెళ్లి కూతురు అయితే రెడీగా ఉంది గాజులు వేసుకునేదానికి. చూస్తున్నారు కదా, ఈవిడే మా వేదవతి అత్తమ్మ, మా పాప అండ్ ఎల్లో కలర్ శారీ ఆమె సరోజమ్మ. సో తను అడగగానే ఇట్లా గాజులు వేస్తావని చాలా హ్యాపీగా ఓకే అనేసింది. సో అది నిజంగా నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతోండి గాజులు వేసుకుంటూ ఉంది. ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి కొన్ని ఫంక్షన్స్ తీసుకొని మనం యాడ్ చేసేసుకుంటున్నాం పెళ్లిళ్ళు, అంటే మెహందీలు, సంగీతులు ఇలాంటివన్నీ. సో ఇది కర్ణాటక నుంచి చెప్పాలంటే తీసుకొచ్చిన ఫంక్షన్. ఇది మామూలుగా ఇళ్లలో గాజులు వేసుకుంటారు, బట్ ఇట్లా గాజులు ఫంక్షన్ లాగా అయితే నాకు తెలిసి నెల్లూరులో చేసుండరేమో, అది కూడా నాకు డౌట్, చేసుండొచ్చు కూడా తెలీదు. బట్ టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అందరు గాజుల ఫంక్షన్ అంటే ఏంటి, గాజుల ఫంక్షన్ అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో అయితే ఇది ఫస్ట్ అని నేను అనుకున్నాను అనమాట. సో ఇలాగా అందరు హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. గాజులు అంటే లేడీస్కి ఎంత హ్యాపీయో కదా, అసలు వాళ్ళకి ఒక పండగలాగా ఉంటుంది అట్లా గాజులు వేసుకొని చూసుకుంటూ ఉంటే. సో ఇక్కడ చూస్తున్నారా, అందరూ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ టర్న్ కోసం. ఇద్దండి మా పాప వేసేసుకుంది. ఆమెకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, సో మళ్ళీ వేసుకోవాలనుకుంటోంది. సో ఇలా మల్టిపుల్ కలర్స్ వేసుకొని తన డ్రెస్కి కొద్దిగా మ్యాచ్ అయ్యేట్టు చూసుకొని అవి వేసుకుంది. సో అలాగే చాలా మంది కూడా మ్యాచింగ్ చూసుకొని వేసుకుంటూ ఉన్నారు. నాకైతే ఈ గాజుల ఫంక్షన్ కర్ణాటకకు వచ్చిన తర్వాతే తెలిసింది అండ్ అప్పుడే నాకు చాలా నచ్చేసింది ఇది. అంటే అందరు గాజులు వేసుకొని ఉండడం అనేది కొత్తగా అనిపించింది అనమాట. అక్క కూతురు కూడా బెంగళూరులో చదువుకోవడం వల్ల తనకి కూడా ఈ బ్యాంగిల్ ఫంక్షన్ తెలుసు. సో తనకు కూడా ఇలాంటిది ఇష్టం ఉండేది, అందుకని ఈ పెళ్లిలో మేము అది ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. సో అదనమాట. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు కూడా ఇలా చేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా చేసుకోండి. సంగీతులు, మెహందీలు ఇలాంటివి మనం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోగా గాజుల ఫంక్షన్ మనం కర్ణాటక నుంచి ఎందుకు తెచ్చుకోకూడదు? సో మీకు నచ్చితే తప్పకుండా ఇలాంటివి చేసుకోండి.
గాజులు శుభానికి సూచన. సో లేడీస్ అంతా హ్యాపీస్ అయితే ఆ బ్లెస్సింగ్స్ అంతా కూడా మన బ్రైడ్కి వస్తుంది, మన ఇంటికి వస్తుంది. సో అందుకని హ్యాపీగా చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట ఫీడ్లోకి. సో తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో వీడియో చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. మీరైతే ఇప్పుడు మిగతా వీడియోని కూడా చూసేసేయండి. ఇందాకేది లేదు. నైస్, కరెక్ట్. అది మనం సెలెక్ట్ చేసుకునే కాంబినేషన్ వేసుకునే ఇది బట్టి ఉంటుంది కదా. That's good. Yeah, that's nice. పెట్టండి. ఇవి మెహందీ కూడా చూపించేస్తుంది. భలే వచ్చింది నీ కలర్కి. బాగుంది నీ ఫంక్షన్. థ్యాంక్ యూ.